హీటింగ్ కొంద బాదంగిరి అద్భుతం. వాళ్ళిద్దరు చూసేవారా పకోడీ కోసం ఎలా వెయిట్ చేస్తారు. ఎలా ఉందిరా? బాలేదా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వెళ్తున్నాం. సో ఈరోజు ఏం చేస్తున్నాం మొత్తం అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తా. అండ్ ఎంతమంది వెళ్తున్నాం అంటే దగ్గర 15 మంది 14 మంది దాకా వెళ్తున్నాం. కంట్రీలో ఉన్నావు బేటా. దిస్ ఇస్ భాష. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ. దిస్ ఇస్ భాష. ఓకే, బాయ్. విల్ మీట్ యూ సూన్. ఇగో వీడి భరత్, వీడి శైవ, దిస్ ఇస్ రామ్ తేజ్ అండ్ దిస్ ఇస్ భాష. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. నర్సాపురం వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ పెట్రోల్ కొట్టించాలి కదా బైక్స్. సో మనిషికి 120 రూపీస్ పెట్రోల్ అయింది. ఈ వీడియోలో మీకు ప్రతిదీ బడ్జెట్తో సహా చూపిస్తాను, ఎక్కడెక్కడ ఎంత అయింది అనేది. సో మన టార్గెట్ ఏంటంటే టోటల్ 500 రూపీస్లో మనం మొత్తం ట్రిప్ అంతా అవగొట్టుకొని రావాలి. అది మన టార్గెట్. ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. మన ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ నర్సాపురం వెళ్ళాలి. నర్సాపురం వెళ్ళాక అక్కడ కుండబాదంగిరి ఫేమస్ అంట. అక్కడ కుండబాదంగిరి తినేసి అలాగా పక్కన ఏదైనా ఫుడ్ తినేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి తిరిగి వద్దామని మన ప్లాను. అండ్ కొండబాదంగిరికి వెళ్ళాలంటే నర్సాపురం వెళ్ళే దారిలో ఇలా లెఫ్ట్కి తిరిగితే మనకి కొండబాదంగిరి రోడ్ వచ్చింది అనమాట. అలా కొంచెం స్ట్రైట్గా 2 to 3 కిలోమీటర్స్ వస్తే మనకి ఇది ఉంటుంది. అయితే అక్కడ మన వాళ్ళు అందరూ ముందే రీచ్ అయిపోయారు కొండబాదంగిరికి. అందరూ తినేస్తున్నారు కూడా. మన వాళ్ళని రివ్యూ అడుగుదాం ఎలా ఉందో. అదిగో మనోడు పిలుస్తున్నాడు, అప్పుడే తినేసాడు. ఆ కొండబాదంగిరి ప్రైజెస్ గురించి మన భరత్ సార్ని అడుగుదాం, చెప్తారు. ప్రైజెస్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను రండి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఇది 50 అండి, ఇది 60 అంట. ఇది ఎంత? ఇది ప్రైజెస్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను రండి. ఇప్పుడు మనం కొండబాదంగిరి అయితే తిన్నాం. నెక్స్ట్ చికెన్ పకోడీ అంట, ఇక్కడ ముందే అంట. ఇక్కడ 10 కిలోమీటర్ తర్వాత మనం చికెన్ పకోడీ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు అక్కడ నుంచి ఎంత దూరం కాదు, ఒక 500 మీటర్స్ ఎంత దూరం ఉంది. అయితే ఇక్కడ ఇది ఫేమస్ అంట, భరత్ అని చెప్పాడు. బిస్మిల్లా చికెన్ పకోడీ. అక్కడ టేస్ట్ చేసి మనకి చికెన్ పకోడీ ఎలా ఉందో మనం రివ్యూ కూడా చెప్దాం. అప్పుడు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? చేతన్ రేట్లు చెప్పరా గౌతమ్? రేట్లు 1 kg 300 ఉంది, కేజీ 600 ఉంది. బడ్జెట్ లో ఎందుకంటే కాజు కూడా మిక్స్ చేస్తున్నారంట. ఇది ఫేమస్ అంట చాలా. ఇదిగో ఈడు చెప్పాడు. అవునవును, తిన్నాక మిగతా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మనం తిన్నాక చెప్పుకుందాం మళ్ళీ ఎలా ఉందో టేస్ట్ అదంతా. ఒకవేళ బాగుంటే కనుక మీకు కూడా మిమ్మల్ని రమ్మని చెప్తాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? చూడడానికి అయితే ఎలా ఉంది, తిను. ఎక్సలెంట్. యూ ఆల్సో గివ్ ద రివ్యూ. అద్భుతం. జీడిపప్పు చాలా ఎక్కువ, చాలా బాగుంది. మొక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇదిగో అసలే నోడు వచ్చాడు. సార్ జీడిపప్పులో చికెన్ వేసినట్టు ఉన్నారండి. దీంట్లో చికెన్ లో జీడిపప్పు వేసినట్లేదు, జీడిపప్పులోనే చికెన్ వేసినట్టు ఉంది. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. వాడు మళ్ళీ వచ్చారా? చికెన్ వేసినట్టు ఉంది. ఓకే, అందరూ తినేస్తున్నారు, నేను తినట్లేదు. అయిపోద్దేమో. బాయ్. ఎలా ఉందిరా? బాలేదా? పకోడీ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే నర్సాపురం అయితే రీచ్ అయిపోయాం మనం. మన స్విమ్మింగ్ పూల్ నేమ్ భవానీ స్విమ్మింగ్ పూల్ అంట. ఇక్కడ మన కుర్రోళ్ళు ఏం చేశారో చూసేయండి. చూడే సూపర్ చేస్తాడు చూడాడు. బుర్ర బొక్కడి పోతే చేస్తా.
క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. ఒక షేప్ మెయింటైన్ చేయాలి. ఎలా చెప్పు? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కొంచెం చేతన్ What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉందా కదా? నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వాడికి రాదురా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే ఓకే చాలు, బాగా వచ్చిందిలే. ఓకే, మన స్విమ్మింగ్ పూల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చిన దారిలో రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇలా దారిలో వెళ్తున్నప్పుడు మనకి ఒక రోజులకు ఆకలేస్తుందని చెప్పారు. సర్లే అక్కడ దగ్గర ఆగుదామని చెప్పి దారిలో అలా వెతుక్కుంటూ వస్తే మనకి పంజాబీ డాబా ఏదో కనబడింది. సరే ఇంకా కుర్రోళ్ళు ఇంకా ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయి కూర్చుని పోయారు. ఇంతకీ మన స్విమ్మింగ్ పూల్ ఎంతైందో చెప్పుకోలేదు. స్విమ్మింగ్ పూల్ పర్ హెడ్ వచ్చి 130 రూపీస్ అయింది. ఇక్కడ కూడా మనకి పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్ అయింది. ఇద్దరు కలిపి ఒక కర్రీని పుల్కాస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. అయితే తినేయడం జరిగింది. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఆ తర్వాత మన కుర్రోళ్ళకి ఇంకా సరిపోక ఇంకా ఏదైనా ఆడుకుందామని చెప్పారు. పక్కనే నెట్స్ చూసాం. సర్లే నెట్స్ ఉంది కదా అని చెప్పి కొంతసేపు క్రికెట్ ఆడుకుందామని ప్లాన్ చేసాం. క్రికెట్ ఆడుకోవడానికి ఇంక వెళ్ళిపోయాం ఆలోచించకుండా. ఇక్కడైతే పర్ హెడ్ వచ్చి 38 రూపీస్ అయింది. సర్లే మన వాళ్ళు గేమ్ ప్లే చూద్దాం రండి. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళేదారిలో మన బైక్ కూడా పంచర్ అయింది అనమాట. అందుకే ఆడు ఒక్కడే వెళ్తున్నాడు, మిగతా వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయాం బైక్స్ మీదకి. సో ఇప్పుడు మన టోటల్ బడ్జెట్ అయితే 613 అయింది. మనం భీమవరం కూడా రీచ్ అయిపోయాం. మళ్ళీ మనం అనుకున్న బడ్జెట్లో అయితే ట్రిప్ అయితే అవ్వలేదు, 113 రూపీస్ ఎక్స్ట్రా అయ్యాయి. ఫైనల్లీ వి రీచ్డ్ హోమ్ సేఫ్లీ. Thanks for taking the time to watch this video.